రీసెంట్గా మనం బెంగాల్ విషయానికి వస్తే, బెంగాల్లో కూడా ఇప్పుడు కొత్తగా బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. దానికి శుభేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. అయితే వారు కూడా గతంలో టీఎంసీలో పనిచేసిన వారే. మమతా బెనర్జీ దగ్గర పనిచేసి అక్కడి నుంచి వచ్చి బెంగాల్లో వీరు బీజేపీ నుంచి నిలబడి ఈరోజు బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు తెలంగాణలో ఏం జరగబోతుంది? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచన ఇప్పుడు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే దాంట్లో భాగంగా మీరు ఇప్పుడు ఏదైతే ఉంటున్నారో అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మీరు ఇలాగే కొట్టుకుంటే ఖచ్చితంగా మాకు కావాల్సినటువంటి నాయకులను మేము తీసుకొచ్చుకుంటాం, మేము గెలిపించుకుంటాం, మేము ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని మోదీజీ కుండ బద్దలు కొట్టినట్టుగా అందరి ముందే స్టేజ్ పైన అధికారికంగా వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చిందా? లేకపోతే ఏదో సరదాగా జరిగినటువంటి సన్నివేశం ఇది? ఎందుకంటే నేను రాజకీయాలు మాట్లాడాలి అనుకోవట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నేను కూడా రేవంత్ గారు ఏదైతే చెప్పారో నేను కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడాలి అనుకోవట్లేదు అని చెప్పేసి మోదీ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో ఏదో సరదాగా జరిగినటువంటి కన్వర్జేషన్లో భాగంగా దీన్ని చూడవచ్చు. ఎందుకంటే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వారు మాట్లాడిన మాటకు కానీ వారు సైలెంట్గా ఉండేటటువంటి ఆ సైలెన్స్ కానీ ఖచ్చితంగా ఒక అర్థం తప్పకుండా ఉంటుంది. అలాంటిది ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వేరే మామూలు ఏదో ప్రాంతీయ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బహిరంగంగా మోదీజీ మాట్లాడినటువంటి ఈ మాటలు